వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ అకాడమీ. సో మనం ఈ సెషన్లో జిఎస్టీకి సంబంధించి అటు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో అండ్ మెయిన్స్ ఎక్కడైతే డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుందో అలాంటి ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విధంగా మనం రాయాలి అన్న అంశాలను చర్చిద్దాం. సో ఎప్పుడు మనకు వార్తల్లో ఉండే అంశంగా మనం దీన్ని చూడవచ్చు. సో మరి ఆబ్జెక్టివ్ టైప్లో ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. సో ఏ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టం ద్వారా జిఎస్టీ వచ్చింది? సో ఏంటి ఇక్కడ డిఫరెన్స్ అని అంటే, బిల్లు అంటే పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఉంటారు. ఓకే, ప్రవేశపెడుతున్నప్పుడు ప్రతి బిల్లుకి ఒక నంబర్ ఉంటుంది. ఆ విధంగా జిఎస్టీ అనేది రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది. సో అది ఎన్నవ బిల్లు అని చెప్పి అడుగుతున్నాడు. సో 122వ బిల్లు. అయితే ఇది అమల్లోకి వచ్చినప్పుడు మాత్రం అంటే సో మధ్యలో ఉండే కొన్ని మనకు ఆమోదం పొందలేదు కాబట్టి ఇది 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా పేర్కొంటాం. సో ఉభయ సభలు ఒప్పుకోవడంతో పాటు భారత రాష్ట్రపతి కూడా అంగీకరిస్తే అప్పుడు ఆ బిల్లు చట్టంగా మారుతుంది. బిల్లు నెంబర్గా ఇది 122 ఉన్నప్పటికీ చట్టంగా మారేసరికి 101 చట్టం అయిపోయిందనమాట. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జిఎస్టీ ప్రవేశపెట్టేందుకు 50% రాష్ట్రాల అనుమతి ఎందుకు అవసరం కావాల్సి వచ్చింది అని అడుగుతున్నాడు. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్న అంశంలో భాగంగా కూడా మనం దీన్ని చూడొచ్చు అనమాట. సో మామూలుగా ఒక్కొక్కసారి మనం రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఉభయ సభలు అంగీకరించడంతో పాటు భారత రాష్ట్రపతి కూడా అంగీకరిస్తే అప్పుడు ఆ రాజ్యాంగ సవరణ జరిగినట్టే. కానీ ఎందుకు జిఎస్టీ విషయంలో మనకు ఈ రాష్ట్రాల అనుమతి అవసరం అయ్యింది అని చెప్పి మనం పరిశీలిస్తే, నిజం చెప్పాలి అని అంటే మనకు సమాఖ్య వ్యవస్థలో మీకు ఇదంతా 7వ షెడ్యూల్లో కూడా ఉంటుంది. 7వ షెడ్యూల్లో ఆర్టికల్ 246 కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితా ఉంటుంది, రాష్ట్ర జాబితా ఉంటుంది, ఉమ్మడి జాబితా ఉంటుంది. సో రాష్ట్ర జాబితాలోని అంశాలపైన ఎవరి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటే రాష్ట్ర శాసన వ్యవస్థలే నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే మరి ఈ మనకు కొన్ని రకాల పన్నులు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. ఓకే, రాష్ట్ర జాబితాలో కొన్ని రకాల పన్నులు ఉన్నాయి. సో ఏ పన్నులు అన్నవి ప్రస్తావనార్థం, ఇప్పుడు మనకు పెద్దగా అవసరం లేదు. అయితే ఈ పన్నులను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉండడం, ఈ పన్నుల వ్యవస్థ భారతదేశంలో సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో కేంద్రం ఏం ప్రతిపాదించింది అని అంటే, ఒక దేశం ఒక పన్ను తీసుకొని వద్దాం అంటే పన్ను మీరైతే విధిస్తున్నారో ఆ అధికారం ఓకే రాష్ట్రాలకు కాకుండా మరి వేరే వ్యవస్థకు అందిద్దాము అని చెప్పి ప్రతిపాదించనమాట. అదే జిఎస్టీ మండలి రూపంలో మనకు వచ్చిందనమాట. సో ఒకప్పుడు రాష్ట్రాలు విధించుకునే ఈ పన్నులన్నీ ఎవరికి బదిలీ అయినాయి? జిఎస్టీ మండలికి బదిలీ అయినాయి. అంటే రాష్ట్రాల అధికారాలను మరొకరికి ఓకే ఇచ్చినారు. అంటే రాష్ట్రాల అనుమతి లేకుండా ఆ విధంగా ఇవ్వడానికి కుదరదు. అందుకే కేవలం లోక్సభ, రాజ్యసభ ఈ 2 సభలు అంగీకరించడంతో పాటు 50% రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. ఇది ఆర్టికల్ 368లో క్లియర్గా ఉంటుంది. మనకు సమాఖ్య వ్యవస్థలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి అధికారాలు ఉంటాయి. సమాఖ్య వ్యవస్థను డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు, అంటే ఏదో విధంగా సవరించాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఉభయ సభలతో పాటు మనకు రాష్ట్రాల అంగీకారం తప్పనిసరి. సో అందుకే జిఎస్టీకి ఇది 50% రాష్ట్రాలు అంగీకరించాల్సి వచ్చింది. మరి సమాఖ్య వ్యవస్థలో మార్పుల నేపథ్యంలో అని చెప్పుకుంటున్నాం. దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చిన. నెక్స్ట్, ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను జిఎస్టీ కాపాడుతుంది జిఎస్టీ మండలి అంటే, నిజానికి ఏ వస్తువు పైన ఎంత పన్ను విధించాలి అని చెప్పి జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. జిఎస్టీ కౌన్సిల్. సో ఆర్టికల్ 279A దీన్ని చేర్చినారు. ఇదే 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీ కౌన్సిల్ను ఆర్టికల్ 279A చేర్చినారు. మరి రాష్ట్రాలు హక్కులను కాపాడుకునేందుకోసం ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వాల ఓటింగ్ 2/3 ఓటింగ్ తీసుకొని వచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఓటింగ్ హక్కులు ఎన్ని ఉంటాయి? 2/3 వంతు ఓటు హక్కు ఉంటుంది. మరి అదే కేంద్ర ప్రభుత్వానికి అయితే కేవలం 1/3 వంతు ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. రైట్? మరి అట్లాంటప్పుడు కేంద్రము కొన్ని రాష్ట్రాలను హాజరు కాకుండా చేయొచ్చు కదా అని అంటే, మరి మెజారిటీ 3/4 రావాలి. ఏదైనా సరే మొత్తం జిఎస్టీలో ఉన్న సభ్యుల్లో మెజారిటీ 3/4 అంటే 75% మంది అంగీకరించాలి. ఈ 75% మంది అంగీకారంలో 2/3 వంతు రాష్ట్రాలకే ఉంటాయి. సో ఈ విధంగా రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడడం కోసమే జిఎస్టీ మండలి ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇది ఒక కోఆపరేటివ్ ఫెడరలిజం అని అప్పట్లో చెప్పారనమాట. అంటే ఒక సహకార సమాఖ్యకు ఉదాహరణగా నీతి ఆయోగ్ను మనకు ఈ జిఎస్టీని పేర్కొన్నారు. సో నీతి ఆయోగ్ కూడా సహకార సమాఖ్యకు సంబంధించిందే. బట్ ఇది కూడా సమాఖ్య వ్యవస్థలో పరస్పర సహకార నేపథ్యంలోనే జిఎస్టీ మండలిలో ఎక్కువ అధికారాలు రాష్ట్రాలకే ఇచ్చినాము.
ఓటింగ్ రైట్స్ అని చెప్పి కూడా చెప్పింది. సో ఇది ఈ అంశానికి సంబంధించింది. మరి జిఎస్టీ ప్రస్థానంలో కొన్ని ముఖ్య మైలురాళ్ళు చూద్దాం. జూన్ 30, 2023 నాటికి జిఎస్టీ 6 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. సో జూలై 1, 2017 నాటి అమల్లోకి వచ్చింది. మరి జూలై 11వ తేదీన జిఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఇది 50వ సమావేశం అన్నమాట, రైట్, 50th సమ్మిట్. మరి వివిధ సమావేశాల్లో 1500కు పైగా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి తెలిపినారు. సో అడగొచ్చు, జిఎస్టీ 6 సంవత్సరాల ప్రస్థానాన్ని సమీక్షించండి లేదా వివరించండి అని చెప్పి అడిగినప్పుడు ఈ డేటా మీకు ఉపయోగపడుతుంది. సో జిఎస్టీఎన్ను మనీ లాండరింగ్ పరిధిలోకి తెస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. జిఎస్టీఎన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అన్నమాట. సో గతంలో ఇది మనీ లాండరింగ్ పరిధిలో లేదు, ఇప్పుడు ఇది మనీ లాండరింగ్ పరిధిలోకి వచ్చింది. రీసెంట్ టైమ్స్లో మనకు చాలా అంశాలను మనీ లాండరింగ్ పరిధిలోకి తెచ్చినారు. చార్టెడ్ అకౌంటెంట్లను, కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్లను, కంపెనీ సెక్రటరీలను, క్రిప్టో కరెన్సీ లావాదేవీలను అన్నింటినీ కూడా మనకు మనీ లాండరింగ్ పరిధిలోకి తీసుకొని వచ్చినారు. సో మరి జిఎస్టీఎన్ నెట్వర్క్ మనీ లాండరింగ్ పరిధిలోకి వచ్చింది కదా, ఏం జరగబోతుంది అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లతో సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. సో గతంలో ఈ మనీ లాండరింగ్ పరిధిలోకి వచ్చే వ్యవస్థలు మాత్రమే ఈ డేటా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చిందనమాట, రైట్. అండ్ 50వ సమావేశం మనం అనుకుంటున్నాం కాబట్టి ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఒక్కొక్కసారి అడుగుతారనమాట 50వ సమావేశంలో తీసుకుని నిర్ణయాలు ఏవి అని చెప్పి. సో ఆన్లైన్ గేమింగ్ ముఖ విలువలో 28% పన్ను విధింపునకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా హార్స్ రేసింగ్ క్యాజినోలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, క్యాన్సర్ సంబంధిత ఔషధాలు, అరుదైన వ్యాధులకు వినియోగించే కొన్ని మందులు, ప్రత్యేక వైద్య పరిస్థితులలో అవసరమయ్యే కొన్ని ఆహార ఉత్పత్తులను జిఎస్టీ నుంచి మినహాయించారు. మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సినిమా హాళ్లలో అందించే తినుబండారాలపై వండని, వేగించని అంటే నూనెలో వేయించనివి, వండనివి ఎలాంటి తినుబండారాలపై, అదేవిధంగా ఫిష్ సోల్యుబుల్ పేస్ట్ పైన, ఎల్డీ స్లాగ్ పైన జిఎస్టీని 18% నుంచి 5% స్లాబ్లోకి తెచ్చారు. నిజానికి మనకు జిఎస్టీలో మనకు 0% స్లాబ్, 5% స్లాబ్, 12% స్లాబ్, 18%, 28% ఉంటాయన్నమాట స్లాబ్స్. అంటే ఏ వస్తువు అయినా సరే ఏదో ఒక స్లాబ్లోకి వస్తుంది, ఏ సర్వీస్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, రైట్. సో 0% అంటే ఎలాంటి పన్ను విధించరు. మరి ఏ వస్తువు లేదా ఏ సేవ ఏ స్లాబ్లోకి వస్తుందని ఎవరు నిర్ణయిస్తారు? జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. జిఎస్టీ కౌన్సిల్లో అతి ఎక్కువ ఓటు హక్కులు ఎవరికి ఉన్నాయి? రాష్ట్రాలకు ఉన్నాయి. కాబట్టి ఇది సమాఖ్య స్ఫూర్తికి అనుకూలమైందిగా చెప్తారు, రైట్. సో నూలుపై 12% స్లాబ్లో ఉన్నది ఇప్పుడు, కానీ దీన్ని కూడా 5% స్లాబ్లోకి తీసుకొని వచ్చినారనమాట. సో ఇది జిఎస్టీకి సంబంధించింది. సో చాలా చాలా ముఖ్యమైనది. మరొక ఎడిటోరియల్ ఇష్యూతో మరొక సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.